అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అందులో భాగంగా ముందుగా స్థానిక రింగ్ రోడ్డు వద్ద జనసేన నూతన పార్టీ కార్యాలయం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా నూతన పార్టీ కార్యాలయం వద్దకొచ్చారు. అనంతరం పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అక్కడి నుండి నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున పాదయాత్రగా స్థానిక నెహ్రూ చౌక్ 4 రోడ్ల కోడలి వద్దకు వచ్చి అక్కడ కూడా జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేల వేషాలు, పులి వేషాలు, కోలాటక నృత్యాలు, భరతనాట్యాలు మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు కొనగంటి అప్పారావు, టీడీపీ నాయకులు డాక్టర్ నారాయణరావు, కాయల మురళి, గొంతిన శ్రీనివాసరావు, బుగ్గిన అప్పారావు, జనసేన నాయకులు బుద్దిరెడ్డి చిన్న, దోలం గోపి, శ్రీరామదాస్ గోవింద మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ అపూర్వ కలయికకు నాంది పలికింది పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడారు. రాష్ట్రంలో పూర్వ వైభవానికి ఈ పొత్తు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనేక సీట్లను కూడా త్యాగం చేసి పవన్ కళ్యాణ్ పొత్తుకు నాంది పలికింది రాష్ట్ర శ్రేయస్సు కోసమేనన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ పాకులాడటం లేదన్నారు. పోలవరం స్టీల్ ప్లాంట్, సుజల స్రవంతి వంటివి రావాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాల్సి ఉందన్నారు. దోపిడీ రాజ్యం, కక్ష సాధింపులు పోవాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు తాను గెలిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఉమ్మడి కార్యకర్తలంతా ఎన్నికల్లో మన గెలుపు కోసం కృషి చేయాలన్నారు. దయచేసి అందరూ సాయం
తెలుగుదేశం